వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన పంటల సాగు సరళి మారిపోతుంది. ఇటీవల కాలంలో చాలామంది రైతులు కొత్త పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సమీపంలోని ఇమాంగూడలో బకారం బుచ్చిరెడ్డి అనే రైతు గ్యాక్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నారు. థాయిలాండ్, మలేషియా, చైనా, వియత్నాం లాంటి దేశాల్లో మాత్రమే పరిమితమైన ఈ పంట కేరళ నుంచి తీసుకొచ్చి రైతు తన సొంతంగా సాగు చేస్తున్నారు. మా ఆన్లైన్ మార్కెట్లో తీసుకుంటే కిలో పండు 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు పలుకుతుంది. తన క్షేత్రంలోనే స్వయంగా అమ్ముకుంటూ విస్తృతమైన మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మన రైతు ముందున్నారు. సార్ చెప్పండి బుచ్చిరెడ్డి గారు, ఈ పంట సాగు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? దీన్ని నేను ముందు చూడడం వచ్చి యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసినప్పుడు దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి బాగా అంటని చెప్పి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను. నేను ఇది బాగా క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తుంది. ఇంకోటి కంటి రెటీనా, అంటే దీంట్లో బీటా క్యారటిన్ అనేది బాగా కంటి రెటీనాకు పనిచేస్తుంది. మేము ఫ్రూట్ తెప్పించినాం, ఆల్రెడీ అమెజాన్లో బుక్ చేసుకుంటే నాకు 2 నెలల తర్వాత ఫ్రూట్ వచ్చింది. అంటే మా దగ్గరనే ఒక క్యాన్సర్ పేషెంటు మా బామ్మడిది మా ఇంట్లో ఉండడం, అట్లా వాళ్ళ గురించి అంటని చెప్పి తెప్పియడం జరిగింది. 1200 రూపాయల కిలో లెక్కన 2 నెలల తర్వాత వచ్చింది నాకు ఫ్రూట్. అట్లా మళ్ళీ సెకండ్ టైం కూడా బుక్ చేస్తే ఫ్రూట్ అవైలబుల్గా లేదు అన్నారు. లేదు అన్నప్పుడు వేరే వాళ్ళకు ఇట్లా యూట్యూబ్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తే వేరే ద్వారా ఇట్లా నందిగామ అంటని చెప్పి ఒకటి విలేజ్ విజయవాడ దగ్గర నందిగామ, ఆ నందిగామ విలేజ్కి వెళ్ళి ఒక 4.5 కిలోలు సెకండ్ టైం తెప్పించినాం. నేను ముందు ద్రాక్ష 35 సంవత్సరాలు చేసినప్పుడు మంచి లాభాలే ఉన్నాయి. కానీ తర్వాత ఏమైందంటే ఈ ఫెర్టిలైజర్ రేట్లు, లేబర్ కాస్టు పెరగడం వల్ల ద్రాక్షకు రేటు పెరుగుతలేదు. మహారాష్ట్ర వచ్చి చాలా ఎకరాలలో ఎకరేజ్ చాలా పెరిగింది వాళ్ళ ఎకరేజ్ పెరగడం వల్ల మేము ఎన్నడో 15-20 ఏళ్ళ కింద అమ్మిన 30 రూపాయలు ఇవాళ కూడా అదే 30 రూపాయలు 25 రూపాయలు అంటున్న వరకు గిట్టుబాటు కావటం లేదు. అంటే మేము 10 రూపాయలు కూలి ఇచ్చినాడు, 25 రూపాయలు 30 రూపాయలు పోయింది బాగుంది. ఇవాళ మేము 300 లేడీస్కు 500-600 రూపాయలు జెంట్స్కి ఇచ్చుకుంటా, అదే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నప్పుడు వర్కౌట్ కావడం లేదు. అది సాగులో ఎదుర్కోవడం అనేదంటే దీంట్లో మేల్ ఫీమేల్ ప్రాబ్లం చాలా ఉంటుంది. అంటే మేల్ ఫ్లవరు ఈజీగా దొరుకుతుంది, ఈ ఫీమేల్ ఫ్లవర్ దొరకదు. ఈ ఆకులలో దాగోని అన్నట్టుగా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. అది దాన్ని దొరికించుకొని నీకు మేల్ ఫీమేల్ను కలిపి ఈ పాలినేషన్ చేయడమే పెద్ద ప్రాబ్లం. దీంట్లో పాలినేషన్ చేయడమే ఒకటి పెద్ద ఇబ్బంది. పాలినేషన్ చేసినాం అనుకుంటే సెట్ అయిపోతుంది పిందె. పాలినేషన్ చేయకపోతే పిందె సెట్ కాదు. అంటే సాధారణంగా ఈ పంటలో వచ్చే చీడపీడలు ఏంటి, తెగుళ్ళు ఏంటి, వాటి నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? చీడపీడలు అనుకుంటే పచ్చపురుగు వస్తుంది, ఎక్కువ ఫ్రూట్ ఫ్లై వస్తుంది. ఈ ఫ్రూట్ ఫ్లై కోసం అంటని చెప్పి ఈ కవర్లు ఉన్నాయి కదా, ఈ కవర్లు వేయడం జరుగుతుంది. మేము చిన్న పిందె ఉన్న దిశలనే ఈ కవర్ వేస్తే ఫ్రూట్ ఫ్లై కూడా కొంచెం అది అయిపోతుంది. ఫ్రూట్ ఫ్లై కోసం మామూలుగా బుట్టలు పెడుతున్నాం. ఈ ఆడ ఈగలు మగ ఈగలు వచ్చి అందులో పడి చనిపోతాయి. అవి అట్లా పచ్చపురుగు ఉంటుంది. మామూలుగా తెగుళ్ళు కూడా ఉంటాయి. మీకు చలికాలం వచ్చినప్పుడు పౌడరీ వస్తుంది, డౌని మిల్డ్ వస్తుంది, ఇట్లా అంతర్నోజ్ వస్తుంది వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు. అట్లా అంతర్నోజ్ కాయల మీద కూడా వస్తుంది. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ వచ్చి ఇవి అంతర్నోజ్ డాట్స్. ఇవి ఎకరంలో ఎన్ని మొక్కలు నాటారు, ఎంత కాలంలో ఈ కాపుకి వచ్చింది? అంటే నేను ఎకరాల మాత్రం 210 మొక్కలు పెట్టాను. ఈ 210 మొక్కలల్లో దాంట్లో ఒక 25 మొక్కలు మేలు అనుకొని మిగతా ఫీమేల్ అనుకొని తెచ్చిన తర్వాత మొక్కల వల్ల పెట్టిన తర్వాత మొక్కలు ఒక 60 మొక్కలు చనిపోయినాయి నా దగ్గర. మొత్తం మొక్కలు లేవు. ఇప్పుడు 210 చెట్లు లేవు నా దగ్గర. అంటే నేను పెట్టింది ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైంలో ఫిబ్రవరిలో కాబట్టి తర్వాత ఎండలకు చూడలేదు కాబట్టి కొంచెం పోయినాయి మొక్కలు. 16 ఫీట్లు వెడల్పు లైన్కు లైను, 9 ఫీట్లు మొక్క దూరాన పెట్టాము. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో లాంటి పండ్లు కనిపిస్తున్నాయి. ఈ పంటను మనం ఎప్పుడు మార్కెట్లో చూడవచ్చు? ఈ పంట మార్కెట్కు రావడం తీసుకుపోవచ్చు. పంట రావడం వచ్చి నాకు 4 నుంచి 5 నెలల పంట ఫ్లవర్ స్టార్ట్ అయింది. పాలినేషన్ కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక పాలినేషన్ చేసిన తర్వాత 3 నెలలకు ఈ పండు ఈ దశకు వస్తుంది. 3 నెలలు టైం పడుతుంది కాబట్టి 3 నెలల తర్వాత మేము ఫ్రూట్ కూడా తెంపి మార్కెట్కి తీసుకుపోయినాం దీన్ని. కానీ మార్కెట్లో ఈ ఫ్రూట్ను గుర్తుపట్టట్లేదు. అదే డ్రాగన్ అంటేనేమో కోసుకొని తినేది, ఇది మామూలుగా డైరెక్ట్ కోసుకొని తినేది కాదు కాబట్టి జ్యూస్ వెరైటీ. ఇది బాగా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ కాబట్టి దీన్ని ఏమున్నా జ్యూస్ తాగాలి. ఈ జ్యూస్ కోసం అంటని చెప్పి తెలిసిన వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వస్తున్నారు, డాక్టర్ చెప్తున్నారు దీన్ని జ్యూస్ తీసుకోమంటానంటే అట్లా డాక్టర్ చెప్పిన వాళ్ళు మాత్రం వస్తారు మా దగ్గర డైరెక్ట్ వచ్చే తీసుకెళ్తారు. కానీ మేము మార్కెట్కి తీసుకపోతే ఫ్రూట్ పోవడం లేదు. ఈ పండు చూస్తే ఆరెంజ్, రెడ్ ఈ రంగుల్లో ఉన్నాయి. దీంట్లో ఔషధ గుణాలకు సంబంధించి చూస్తే అపారంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. క్యాన్సర్ని నిరోధించే గుణం కూడా ఉందంటున్నారు. వీటి యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? దీన్ని మేము ల్యాబ్కి కూడా పంపాము. హైదరాబాద్లో ఉన్న ల్యాబ్కి పంపితే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. దీంట్లో
ఇది లైకోఫిన్ అనేది దీంట్లో ఇంచుమించు 75-80% ఉంటుంది. మన కాలి టమాటా 1 కిలోలా ఉండే లైకోఫిన్ 5 నుంచి 6% ఉంటుంది. ఇది 1 కిలోల 80% ఉంది. అంటే నీకు విత్ ల్యాబ్ సర్టిఫికేట్తో సహా ఇవ్వగలుగుతాం. అంటే బీటో క్యారటిన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక అవి ఎందుకు పనిచేస్తాయి అనేది దాని విషయం డాక్టర్లకు తెలుసు కాబట్టి సి విటమిన్ బాగా నిండుగా ఉంటుంది, అట్లా ఏ విటమిన్ ఉంటుంది, ఇవన్నీ నిండుకొని ఉన్నది కాబట్టి బాగా పోషక విలువలు ఉన్న ఫ్రూట్ ఇది. వృద్ధాప్య ఛాయలు కూడా ఈ పండు తింటే, ఈ పండు జ్యూస్ తాగితే దరిచారం అంటున్నారు. ఇది అంటే శాస్త్రీయంగా ఇది రుజువైందా ఏంటి అసలు? శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఇది ఏంటంటారంటే దీన్ని మామూలుగా స్వర్ణఫలము అంటారు, స్వర్గఫలము. అంటే మామూలుగా తెలుగులో ఇంగ్లీష్లో అనుకుంటేనేమో జిఏసి గ్యాక్ ఫ్రూట్ అంటాము. తెలుగులో అనుకుంటే స్వర్గం ఫలము అని అంటారు. డాక్టర్స్ కూడా స్వర్ణఫలము అంటానన్నారు. దీన్ని ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అంటాను కూడా దీనికి ఒక బిరుదు ఉంది. అంటే దీంతో నీకు ఏది మన ముడతలు పడకుండా కొంచెం శారీరకంగా కూడా మనుషులు మంచిగా కావడానికి అందం కోసం కూడా వాడుతున్నారు. ఇవి ఫ్రూట్ వాస్తవానికి మీరు అన్నట్టు చాలా తయారైంది. అంటే ఈ ఫ్రూట్ అంతా అమ్మాలి అనుకుంటే బయ్యర్ ఎవరో రావాలి. అంటే అంత ఎక్కువ వచ్చి ఎగ్దమ్న తీసుకునేది కాదు ఇది. అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క పండు తీసుకపోతే ఒకటే గ్లాసు జ్యూస్ అయితేనేమో బాగుండే. కాదు, ఈ ఒక్క చిన్న పండు 1/2 కిలో పండు అనుకున్నా కూడా నీకు 6 నుంచి 7 గ్లాసుల జ్యూస్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకో, అది ఒకటి 2 రోజులు 3 రోజులు పనిచేస్తుంది. అట్లా నీకు ఫ్రూట్ కన్జ్యూమ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఫ్రూట్ పోయేకాడికి పోతుంది. నాకు పరిచయం ఉన్నోళ్ళు, అవసరం ఉన్నోళ్ళు దగ్గరికి అట్లా రోజు ఒక 10 కిలోలు 5 కిలోలు 20 కిలోలు అట్లా అమ్మగలుగుతున్నాం. ఉద్యాన శాఖ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? ఏమన్నా అధికారులు వచ్చి సూచనల సలహాలు అందిస్తున్నారా? ఏంటి వాళ్ళ సహకారం ఏంటి చెప్పండి? వాళ్ళ సహకారం ఏం లేదండి. ఉద్యాన శాఖ వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు. ఆల్రెడీ నా దగ్గర నేను కొత్త ఫ్రూట్ పెట్టినా అంటని చెప్పి మా హెచ్ఓ గారు, మా కందుకూరు మండల్కు మహేశ్వరం మండల్కు ఒకరే హెచ్ఓ. ఆ హెచ్ఓ గారికి నేను 1-4 సార్లు ఫోన్ చేశాను. మీరు వచ్చి చూడండి, ఫ్రూట్ చూడండి, ఫ్రూట్ చూస్తే కానీ మీకు కూడా కొంచెం అర్థమవుతుంది, మేము ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంటుంది దీని గురించి. ఇది ఫ్రూట్ చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్, మంచి విలువైన ఫ్రూట్ ఇది. దీని గురించి ఒక్కసారి తెలుసుకుందాం మీరు రండి అంటానంటే కూడా ఆమె వస్తానంటానన్నారు కానీ రాలేదు ఇప్పటి వరకు. అసలు వాళ్ళ సహకారం పక్కకు పెట్టు, కనీసం వచ్చేసుకున్నారు. రాయితీలు లేవు, ఏం లేవు. రాయితీలు ఎప్పుడు వచ్చినాయి? వెనకటికి రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో లేవు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో కూడా లేవు. 1 ఎకరంలో సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంది? మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తొలగించాలంటే అధికారులు కానీ అలాగే సైంటిస్టుల సహకారం ఏం కావాలి? మార్కెట్ పెంచాలి అనుకుంటే మాత్రం సైంటిస్టుల సహాయం చాలా అవసరం ఉంది దీనికి. అంటే డాక్టర్స్ దగ్గరికి పోయి డాక్టర్స్ కానీ చెప్పడము, వాళ్ళు చెప్తుంటే కానీ దాని గురించి తెలుస్తుంది దీని విలువలేందనేది. అంటే మేము ఓన్గా ఒక రైతుగా నేను ఒక ల్యాబ్కి తీసుకుపోయి దాన్ని ల్యాబ్లో దీన్ని టెస్ట్ చేయించి దీనితో మనం ఉత్తగా చెప్పేదానికంటే కూడా ఎట్లా ఉంటుంది అంటని చెప్పి మేము ల్యాబ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. అంటే ఆ పని ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేసి ప్రభుత్వం సైంటిస్టులు వచ్చి డాక్టర్స్ తోటి చెప్పిపించి అట్లా చేస్తే సేల్స్ పెరుగుతుంది. అప్పుడు కొత్తగా సాగులోకి వచ్చే రైతులకి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? ఎవరైనా మిమ్మల్ని యువ రైతులు ప్రత్యేకించి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? సంప్రదిస్తారు, అడుగుతున్నారు ఎట్లా పెడుతురు, ఎట్లా ఇది ఏందన్నా అంటని చెప్పి, మొక్కలు ఇవ్వగలుగుతావా అంటని చెప్పి మొక్కల గురించి చాలా మంది ఫోన్ చేస్తారు. కాబట్టి అంటే నాకు కొంచెం మేల్ ఫీమేల్ కాడ నాకు ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది నాకైనా ఇబ్బంది ఇతరులకు కావద్దు అంటని చెప్పి నేను మేల్ సపరేట్గా ఫీమేల్ సపరేట్గా మొక్కలు చేయడం జరుగుతుంది. ఒక 15-20 రోజులలో మొక్కలు చిగుర్లు వస్తాయి. ఆ చిగుర్లు వచ్చిన తర్వాత నేను మొక్కలు ఇవ్వగలుగుతాను. ఈ యొక్క పంటని ఇంకా బహుళ అంటే ప్రాచుర్యం తీసుకురావడానికి, రైతులతో మమేకం కావడానికి మీరు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ పరంగా మీరు ఏమి సహాయం ఆశిస్తున్నారు మీరు చెప్పండి. సహాయం అంటే నీకు మార్కెటింగ్ కోసం వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయాలి, ఈ హార్టికల్చర్ వాళ్ళు. ఇంకొకటి, ఇప్పుడు చెట్లు కొత్తగా పెట్టుకునేటోళ్ళకి మాత్రం ఈ ఒకటి వైర్లు ఇవి వేసుకొని పందిరి వేసుకోవాలనుకుంటే 1 ఎకరానికి వచ్చి 5.5-6 లక్షలు దీనికి అవుతుంది. మొక్కలతో సహా అనుకుంటే 7-8 లక్షలు 1 ఎకరానికి ఖర్చు వస్తుంది. కాబట్టి దాంట్లో కొద్దిగా గొప్ప సాయం చేసి ఈ పందిర్లకు, వైర్లకు, రాళ్లకు ఇంటికి అయ్యే ఖర్చు కొంచెం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపకంగా ఇచ్చి వాళ్లకు అట్లా అండగా ఉంటే చాలా బయలు జరుగుతుంది అని కోరుకుంటాం.